వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి పర్ణశాల వ్లాగ్. ముందేంటంటే భద్రాచలం వ్లాగ్ అయితే పెట్టేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. భద్రాచలం వ్లాగ్స్ ఏంటంటే ఆన్ ద వే అన్నమాట. సో వైజాగ్ టు భద్రాచలం ఒకటి, నెక్స్ట్ రూమ్ టూర్ ఒకటి, నెక్స్ట్ భద్రాచలం టెంపుల్ వ్లాగ్ అయితే ఒకటి. సో ఆ మూడు ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఆ వ్లాగ్స్. ఇది వచ్చేసి పర్ణశాల. భద్రాచలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పర్ణశాలకి అయితే రావాలి. వెళ్తారు కదా, కంపల్సరీగా వెళ్తారు. సో పర్ణశాలకి అయితే వచ్చేసాము. అదొచ్చేసి భద్రాచలం నుంచి పర్ణశాలకి 30 నుంచి 35 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 30 to 40 మినిట్స్ అయితే పడుతుంది. అయితే స్టార్టింగ్లో అయితే ఇలా స్టాల్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంక ఇది వచ్చేసి విప్ప పువ్వు. అప్పట్లో సీతారాముల వాళ్ళైతే ఇది తినేవారు. అండ్ అలానే ఉసిరికాయలు కూడా అమ్ముతున్నారు, చూసారా, చిన్న ఉసిరికాయలు అన్నమాట. ఇంకా అలానే పసుపు కుంకాలు కూడా అమ్ముతున్నారు. ఇంక ఇది వచ్చేసి పర్ణశాల మెయిన్ టెంపుల్ సీతారామ ఆలయం. ఇంకా టెంపుల్కి లోపలికి పదండి, వెళ్ళిపోదాం. ఇంకా దర్శనం అయితే అయిపోయింది, చూసారు కదా. ఇంకా ఇప్పుడు సీతారాముల వారు నివసించిన స్థలానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఫోన్స్ అయితే అలౌ అయితే లేదు, చూస్తున్నారు కదా. కానీ మీకోసం ఏంటంటే నేను తెలిసిన వాళ్ళ చేత అరిగిపించి వీడియో అయితే తీశాను. చూసారా, ఇదేనండి సీతారాముల వారు నివసించిన స్థలం. చూసారా, రావణాసుడు భిక్షు రూపంలో వచ్చి సీతాదేవిని భిక్షాందేహి అని అన్నారు కదా. ఇంకా ఆ ప్లేసే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేసే. బాగుంది కదా, వాట్ ఏ రైమింగ్ వర్డ్. ఇంకా ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సీతారాములు వారు నిర్మించుకున్న నివాసమే దీనికి కారణమని రాను రాను ఆ ఊరికి పర్ణశాల అని పేరుగా మారిపోయిందండి. సీతమ్మ వారు చూసారా ఎలా పడిపోయారో. ఆవిడ భిక్షువుకి అంటే రావణాసుడికి ఇద్దాము పళ్ళు ప్రహ్లాదాలు అని బయటకు వచ్చారు కదా లక్ష్మణ రేఖ దాటి. ఇంకా లక్ష్మణ రేఖ దాటి బయటికి రాగానే ఆ భిక్షు రూపంలో ఉన్న రావణాసుడు నిజస్వరూపంలోకి అయితే వచ్చారు. అలా రాగానే ఇంకా అది చూడగానే వెంటనే కళ్ళు తిరిగి అయితే సీతాదేవి అలా పడిపోయారనమాట, చూసారు కదా. ఇంకా అదే ప్లేస్లో ఇంకా భూమి ఎత్తి రావణాసుడు అయితే సీతాదేవిని అయితే తీసుకెళ్ళిపోయారు. ఆ ప్లేస్ అయితే ఇందాక చూపించాను కదా, అదేనండి. ఇక్కడ గురువుగారు కొన్ని మాటలు చెప్తే వినేయండి. శివయ్య, పార్వతి, గంగాదేవి, శ్రీరామచంద్రుడు పూజించుకున్న ఆలయం. రాముల వల్ల భారతదేశంలో 1 శివాలయాలు పూర్తయినారు.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివయ్య పార్వతీదేవి పక్కన గంగాదేవి కూడా విగ్రహ రూపంలో ఉన్న ప్రత్యేకత. రాముడు వారు ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి గంగా గౌరీ సమేతంగా కొలువై ఉన్న వారిని ఈ రాముడు వారు అయితే కొలిచేవారు. ఇప్పుడు వచ్చేసి బుక్ అయితే కొనుక్కుంటున్నాను, చూసారు కదా. ఈ బుక్లోని రాముడు వారు పర్ణశాలకు ఎందుకు వచ్చారు, భద్రాచలంకి ఎందుకు వచ్చారు, లవకుశల గురించి ఇలాంటి కథలన్నీ ఆ బుక్లో అయితే ఉంటాయి. ఇది జస్ట్ 50 రూపీస్ మాత్రమే. మీరు ఎప్పుడైనా అండ్ ఇక్కడ కొన్ని మంది నాతో సరదాగా మాట్లాడారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. వీళ్ళు చూసారా, చాలా బాగా మాట్లాడారు అన్నమాట వీళ్ళు. అండ్ ఇప్పుడు వచ్చేసి గోదావరి నది. అప్పట్లో సీతారాముల వారు ఈ నదిలోనే స్నానం చేసేవారు అండి, చూసారుగా. సో ఇప్పుడైతే ఇదైతే ఇక్కడితో అయ్యింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి సీతమ్మ వారి నారచేయ దగ్గరికి అయితే వెళ్దాం. సో పదండి, ఇదిగోండి వచ్చేసాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇద్దరు కూర్చున్నారు కదా, అక్కడ కూర్చున్న పక్కనే రాజసింహాసనం కనిపిస్తుంది కదా, అక్కడే శ్రీరాములు వారు అయితే కూర్చునేవారు. అక్కడ చూడడానికి ఎంతమంది వచ్చారో చూసారా అండి. సో వీళ్ళందరూ ఎందుకు ఇలా నించున్నారు, ఇలా క్యూ కట్టారు తెలుసా? ఆ ప్లేస్లో సీతారాముల వారు తిన్న పలహారం ప్లేస్, నెక్స్ట్ నారచేరులో ఆరబెట్టిన ప్లేస్, స్వామివారి కండువా ఆరబెట్టిన ప్లేస్, శూర్పణఖవి చెవులు ముక్కు కోసిన ప్లేస్ ఇక్కడే ఉన్నాయండి. అవన్నీ చూడడానికి వీళ్ళందరూ ఇలా క్యూ కట్టారు. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. సీతారాముల వారు పలహారాలు తిన్న ప్లేస్ ఇదేనండి, చూస్తున్నారు కదా. అలా తినగా ఆ ప్లేస్ అయితే ప్లేట్గా మారుతుంది, చూసారా. పర్ణశాల ఉండేవారండి. ఆ పర్ణశాలలో ఉంటూ నెల రోజులల్లో 25 రోజులు పర్ణశాల ఉంటూ ఒక 5 రోజులు ఇక్కడ ఉండేవారండి. ఏంటంటే పక్కనే గోదావరి నది ఉంది. గోదావరి నదిని పవిత్రం చేయకూడదనేసి అమ్మవారు ఒక 5 రోజులు ఇక్కడ ఉండేవారు. 5 రోజులు ఉండడానికి స్నానానికి ఏర్పాటు వాటర్ కావాలి కనుక లక్ష్మణ్ నాకు వాటర్ కావాలి ఎలా అనేసి అంటే అటు ఒక 7 కిలోమీటర్ దూరంలో లక్ష్మణ గుట్ట ఉందండి. ఆ లక్ష్మణ గుట్ట ఇక్కడ నుండి బాణం వేస్తే ఆ గుట్టలో నుంచి వాటర్ వచ్చాయండి. ఆ వాటర్ వచ్చిందే ఇది సీతవాగు అయిందండి. ఈ సీతవాగుల నుంచి అమ్మవారు ఒక 5 రోజులు ఇక్కడ స్నానం చేసేసి ఉండేవారండి. అయితే ఈ గుంట అనేది ఏంటంటే అండి, ఇది అమ్మవారు స్వామివారు ఇక్కడ పళ్ళు పలారాలు ఇప్ప పువ్వు ప్రసాదంగా స్వీకరించేవారండి. అలాగనే ఇది మామూలు సమాంతరంగా ఉండేది. ఎప్పుడైతే పళ్ళు పళ్ళ పెట్టగానే అది గుంటగా ఏర్పడ్డది. ఈ చారా వచ్చేసి అండి పై కండవండి స్వామివారిది ఇలా ఇక్కడ ఆరేసిన గుర్తుకుందండి. ఇది అటు పోతే సీతమ్మ తల్లి 5 రోజులు స్నానం చేసినప్పుడు కూడా రోజుకి వచ్చి చీర ఆరేసిన గుర్తులు ఒకటి ఉన్నాయండి. 5 రోజులు 5 గుర్తులు ఉన్నాయండి. 5 వర్ణతో కొన్ని గుర్తులు ఉన్నాయండి. అవి 20 గజల బార్లో ఉంటాయండి. అవి వచ్చేసి వామన గుంటలండి. అవి ఆ రోజులల్లో స్వామివారు అమ్మవారు 7-14 గుంటలుగా ఉండేది. అక్కడ వాళ్ళు ఆడుకునే వాళ్ళండి వామన గుంటలలో. ఇప్పుడు అవి మునీస్ అనే సామె వచ్చేసి ఆ సామె వచ్చేసి అక్కడ ఏంటంటే ఇక్కడ పవిత్రత ఉందా, రాములవారు ఇక్కడ వనవాసం చేసిన పవిత్రత ఉందా లేదా అనేది టెస్ట్ పెట్టారండి. ఆ టెస్ట్ పెడితే ఒక గుంటని పగలగొట్టారండి. పగలగొట్టగా ముని అక్కడ భస్మైపోయి ఒక 10 గుంటలు అందులో కలిసిపోయినాయండి. అలాగే ఇప్పుడు 4 ఉన్నాయండి. అలా పోతే స్వామివారి మూడు నామాలతో 9 అడుగులు బార్లో ఎత్తులో ఉంటుందండి. అక్కడ పాదాలు ఉన్నాయండి. అటు పోతే లక్ష్మణ శూర్పణఖని దేవి ముక్కు కోసిన ప్రదేశం ఉందండి. అయితే ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి ఈ శూర్పణఖ కారణంగానే ఇక్కడ రామలక్ష్మణులకి కష్టాలు వచ్చాయనే దాని మీద ఎడమ చేతితో మనిషికి 3 రాళ్ళు వేయడం వల్ల అక్కడ గుట్టగా ఏర్పడ్డదండి. అది సార్ ప్రత్యేకత. అమ్మవారు ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి పారం రాసుకోవడానికి పసుపు కుంకుమ అవసరం సార్ ఆ రోజుల్లో. అయితే లక్ష్మణ్ నాకు ఇలా కావాలనేసి అంటే బాణం ఎక్కడైతే వేసారు అక్కడ రాయి పగిలిపోయింది సార్. లక్ష్మణ్ గుట్ట అక్కడ నుండి ఒక రాయి పసుపు రాయి ఒక రాయి కుంకుమ రాయి ఏర్పడాయండి. అయ్యే రాళ్ళు
ఆ రోజున అమ్మవారు కుంకుమ రాయి పసుపు రాయిగా వాడుకున్నారు సార్. ఇప్పుడు ఈ పవిత్రమైన రాయి ఇక్కడ చూస్తున్నారు సార్. ఏంటంటే మనం మనం కుంకుమ బొట్టులాగా పెట్టుకోవచ్చు సార్. అవి పారణలుగా పసుపుగా వాడుకోవచ్చు సార్. అవి ఇక్కడ దొరుకుతాయి సార్. ఇక్కడ సీతమ్మ వారు చూసారా, కూర్చొని అటువైపు చూస్తున్నారు. సీతమ్మ వారు చీరలు ఆరేసినప్పుడు అవి ఎగరకుండా ఇక కూర్చొని చూసేవారు. అండ్ ఇప్పుడు కొన్ని మంది రాళ్ళు వేస్తున్నారు చూసారా, అదేనండి శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్లేస్. అక్కడ గుట్టుగా అయితే ఏర్పడింది. అక్కడికి వచ్చిన వారు సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి రాకూడదని ఎరం చేత్తో 3 రాళ్ళను తీసి 3 సార్లు అయితే ఇలా వెనక్కి అయితే విసురుతారు. సో ఇది వచ్చేసి పకోడీ అయితే తింటున్నాను చూసారా, బాగుంది. సో ఇంక ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే సో ఆల్రెడీ మీకు తెలిసిందే, పక్కా మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. Bye bye.